హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. బిగ్ బాస్ తొలి వారం ఎలిమినేషన్స్ లో బేబక్ని పంపేశారు. ఇక రెండో వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ 8 మంది ఓటింగ్ లో పోటీ పడ్డారు. అయితే ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ని బట్టే జరుగుతుందని హోస్ట్ నాగార్జున తరచుగా సీరియస్ గా జోక్ చేస్తుంటారు. కానీ ఈ ఎలిమినేషన్ కి చాలా లెక్కలే ఉంటాయి. మరి ఆ లెక్కలేంటో చూసే ముందు ఈ వీడియో గట్టి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ ఆట రెండో వారం కూడా చప్పగానే సాగింది. అయితే ఈ వారంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన కంటెస్టెంట్స్ అంటే చెప్పలేం, కానీ వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే మాత్రం నేనంటే నేనని సోనియా, యష్మి గౌడలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అయితే శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ 8పై పెద్ద వీర్పులు ఎక్కువయ్యాయి. బిగ్ బాస్ చూసే వాళ్ళే లిమిటెడ్ ఆడియన్స్ అనుకుంటే వాళ్ళు కూడా బిగ్ బాస్ని ఇదే సీజన్ రా బాబు చూడడం కష్టమేనని అనుకుంటున్నారంటే ఈ 2 వారాలు ఎంత అధ్వానంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్ని గాడిన పెట్టాలన్నా లేదంటే గాలికి వదిలేయాలన్నా హోస్ట్ నాగార్జున చేతుల్లోనే ఉంది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క సైకో బిహేవియర్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటుగా ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఆసక్తిగా మారింది. రెండో వారం ఎలిమినేషన్స్కి సంబంధించి మొత్తం నామినేషన్స్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, శేఖర్ భాష, ఆదిత్య ఓం, కిరాక్సిత మరియు పృథ్వీ. ఈ 8 మంది నామినేషన్స్ లో ఉండగా విష్ణుప్రియ, నిఖిల్ టాప్ ఓటింగ్ సాధించారు. వివిధ ఆన్లైన్ పోల్స్ గమనిస్తే ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందంటే నిఖిల్ 20% ఓట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. విష్ణుప్రియ 23%తో సెకండ్ ప్లేస్లో ఉంది. నాగం మణికంఠ 11% ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో నైనిక 10%, శేఖర్ భాష 9%, కిరాక్సిత 8%, ఆదిత్య ఓం 7%, ఇక లాస్ట్లో పృథ్వీ 4% ఓట్లతో ఉన్నాడు. ఈ లిస్టు ప్రకారం చూస్తే సోనియా పెద్దోడు నిఖిల్కి అత్యధికంగా ఓట్లు వస్తే చిన్నోడు పృథ్వీకి 4%తో అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. కాబట్టి ఇతను ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ సోనియా, పృథ్వీ, నిఖిల్తో బిగ్ బాస్ కొత్త ట్రాక్లు వేస్తున్నాడు. కాబట్టి పృథ్వీకి తక్కువ ఓట్లు వచ్చినా కూడా సేవ్ చేసే అవకాశమే కనిపిస్తుంది. ఆడియన్స్ కేవలం ఆటను మాత్రమే కాదు బిహేవియర్ని కూడా చూస్తారని అనడానికి ఈ పోల్స్ రిజల్టే కారణం. గత వారంలో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్టులో సోనియా, యష్మిలు ఉంటే 3వ స్థానంలో పృథ్వీ ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు నామినేషన్స్లో లేరు కాబట్టి పృథ్వీ నామినేషన్స్లోకి వచ్చాడు. కాబట్టి ఇతను ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ కోరుకుంటున్నారని ఈ రిజల్ట్ బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ బిగ్ బాస్ లెక్కలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. ఓటింగ్ని బట్టి అయితే పృథ్వీని పీకి పక్కన పెట్టాల్సిందే. కానీ అక్కడ హౌస్లో పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ ట్రాక్ నడుస్తుంది. కాబట్టి వాళ్ళతో కంటెంట్ ప్లాన్ చేస్తే మాత్రం పృథ్వీని సేవ్ చేస్తారు. అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయొచ్చు, డేంజర్ జోన్లో ఎవరున్నారంటే ఎలిమినేషన్కి హై ఛాన్స్ ఆదిత్య ఓంకి ఉంది. గత వారంలో ఇతని పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించినా నాగార్జున ఫెయిల్ మార్క్స్ వేసి అసలు నువ్వు ఆటలో కనిపించడం లేదని అన్నారు. కానీ ఈ వారంలో అతను నిజంగానే కనిపించలేదు. అసలు అతనికి స్క్రీన్ స్పేసే లేదు. కాబట్టి ఆదిత్య ఓంతో సూట్ కేసు సర్దించే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరిని కాదని కిరాక్ సీతని ఎలిమినేట్ చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘనకార్యాలు కూడా జరిగాయి బిగ్ బాస్ హౌస్లో. దేవి నాగవల్లి, నైనిక, కుమార్ సాయి వీళ్ళంతా బాగా ఆడిన కంటెస్టెంట్సే. కానీ రికమెండేషన్ కంటెస్టెంట్స్ని కాపాడడంలో భాగంగా వీళ్ళని బలి చేసి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కిరాక్ సీతను కూడా అలాగే బలి చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఈ వారంలో పర్ఫార్మెన్స్ పరంగా సీతకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆడియన్స్ లెక్కలు ఆడియన్స్కు ఉన్న బిగ్ బాస్ లెక్కలు బిగ్ బాస్కు ఉంటాయి. కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన పృథ్వీని సేవ్ చేసి సీత, ఆదిత్య ఓంలలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరంటే మాత్రం ఆదిత్య ఓంకి హై ఛాన్స్ ఉంది. ఇవేవి కాదు, ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళకి పంపేయాలనుకుంటే మాత్రం పృథ్వీని పంపొచ్చు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.